చెన్నై వేదికగా డీలిమిటేషన్పై సమావేశం. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన మీటింగ్. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేరళ, కర్ణాటక నుంచి పాల్గొన్న నేతలు. సమావేశానికి దూరంగా ఏపీ రాజకీయ పార్టీలు, మమతా బెనర్జీ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 5,520 కోట్లు ఉన్నాయి. ఇప్పటికే 800 కోట్లు విడుదల చేశామన్న సీతక్క, త్వరలోనే విడతల వారీగా క్లియర్ చేస్తామన్న మంత్రి. గత ప్రభుత్వం బిల్లులు సరిగా ఇవ్వలేదని ఫైర్. పాత బకాయిలు చెల్లించా, ప్రతి ఏటా 2,000 కోట్లు ఇచ్చామన్న హరీష్. తాము ఇవ్వలేదన్నట్టు చెప్తున్నారని ఫైర్. నల్గొండలో కలకలం రేపుతున్న 10th క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాట్సాప్లో దర్శనం. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సస్పెండ్. ఇన్విజిలేటర్ పైన వేటు. హైదరాబాద్ ఆల్వాల్లోని బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్. మైనర్లకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకులు బాలికలను ఓయో రూమ్కి తీసుకువెళ్లి అత్యాచారం. బాధితులను రెస్క్యూ చేసిన పోలీసులు. నిందితులు సాత్విక్, మోహన్ చంద్ అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం. అమ్మ హాస్పిటల్లో బాలికకు అబార్షన్. మైనర్ను విచారించిన సిడబ్ల్యూసి, సిడిపిఓ చైర్పర్సన్. ఆసుపత్రి యాజమాన్యం. నిందితుడు రాము, బాలిక తల్లిపై పోక్సో కేసు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. గుండ్రాంపల్లి, దోతిగూడెంలో వ్యాధి నిర్ధారణ. దాదాపు 30,000 కోళ్లు పాతిపెట్టిన పౌల్ట్రీ నిర్వాహకులు. పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వడగళ్ల వర్షం. ఈదురుగాలులు, ఉరుములతో పిడుగులు. మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం. విశాఖ పెద్ద ఋషికొండ బీచ్లో కొట్టుకొచ్చిన పురాతన విగ్రహం. 14వ శతాబ్దం నాటిదిగా ప్రచారం. మహావిష్ణువు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న పురావస్తు శాఖ. శ్రీవారిమెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కాలినడకన తిరుమలకు పోటెత్తిన భక్తులు. టైం స్లాట్ టోకెన్లు ఇస్తామని జనాలను దోచేస్తున్న కొందరు ఆటోవాలాలు. పడిగాపులు కాస్తున్న భక్తులకు అందని టోకెన్లు. నేడు తెలంగాణలో భారీ వర్షాలు. 7 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు. వడగళ్లు పడతాయంటున్న వాతావరణ శాఖ.